మన పురాణాలు కావు, అవి చరిత్రలు. అవి పుక్కిటి పురాణాలు కావు, చక్కని నిజాలు, చరిత్రలు. మనకి నౌకా సైన్యం సహా అన్ని సైన్యాలు పూర్వం నుంచి ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, శ్రీరాముడు అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు గుహుడు ఆతిథ్యం ఇస్తాడు, అందరికీ తెలుసు. గుహుడు శ్రీరాముడు రావడానికి ముందు ఏదో వస్తున్నట్టుగా కలకలమైతే చూస్తాడు. శ్రీరాముడు వాళ్ళు వస్తారు బాగా. తర్వాత శ్రీరాముడు పడవ దాటి వెళ్ళిపోయాక సీతాదేవి లక్ష్మణులతో సహా భరతుడు శ్రీరాముడిని తిరిగి తీసుకువెళ్ళడానికి కొన్ని వేల మంది సైన్యంతో వస్తాడు. అతను అదే మార్గంలో వస్తాడు. ఆ వస్తున్నటువంటి సవ్వడులు విని, సైన్యం సవ్వడులు, కలకల ధ్వనులు, రథ గజ తురగ పదాతి ధ్వనులు విని గుహుడు అపోహపడతాడు. భరతుడు వస్తున్నాడని తెలుసు, గుర్తుపట్టాడు. అతను వీరుడు, గుర్తుపట్టాడు. వెంటనే తన నావికా దళాన్ని సిద్ధం చేశాడు అని ఒక్కొక్క